ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో నల్గొండ, హైదరాబాద్కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ట్రాన్స్కో బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్ఎం శివకుమార్, ఆర్టీసీ అధికారులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుంబుల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, గడ్డం అనూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.